హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీ కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, నైట్ అయితే ఇప్పుడు మీరు ఏదో 8-9 అనుకోవచ్చు, టైం కూడా చూపిస్తున్నాను. నైట్, అది కూడా మిడ్ నైట్ 12 అయితే అవ్వొస్తుంది. ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి, మా వారి సిస్టర్ అంటే అది మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు అని. సో ఈరోజు ఈ వ్లాగ్లోకి వెళ్ళే ముందు నైట్ నేను ఎంత లేటుగా పడుకున్నా నా పని అనేది ప్లాన్డ్గా ఎలా చేసుకుంటాననేది షేర్ చేయడానికి ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో మిడ్ నైట్ మీరు చూశారు, 12 అయితే కావచ్చింది. అందరూ కూడా నెమ్మదిగా పడుకుని నిద్ర పట్టేసరికి ఆల్మోస్ట్ 12:30 అయితే దాటిందండి. లేటుగా పడుకున్నంత మాత్రాన మన పనులు ఆగవు కదా. లేటుగా పడుకుని లేటుగా లేవడం, పనులు అనేవి చక్కబెట్టుకోలేకపోవడం, ఇలాంటివి ఏమీ లేకుండా ప్లాన్డ్గా నా పనులనేవి ఎలా చేసుకుంటాననేది ఇప్పుడు ఈ వీడియోలో ప్రతిసారి మీకు షేర్ చేస్తున్నట్టే మార్నింగ్ లేచి ఆల్మోస్ట్ గదులన్నీ కూడా ఊడ్చేసుకున్నానండి. అంటే పిల్లలు పడుకున్న రూమ్ తప్ప అన్ని గదులు ఊడ్చేసుకుని, ఇక మనకి బయట బాల్కనీలో ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, మనం యుటిలిటీ ఉండే అంటే మనం ఏవేవి బాల్కనీస్ కానీ యుటిలిటీ ఏరియాస్ కానీ ఉంటామో వాటన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకుని ప్రతిరోజు కూడా ఊడ్చుకోవడం అనేది మంచి అలవాటు అండి. అందుకే నేను ఎప్పుడు కూడా తోమేసిన తర్వాత అన్ని గదులు కూడా ఊడ్చేసుకుని అన్ని బాల్కనీని కూడా క్లీన్ చేసుకుంటాను. ఇక అంట్లనేవి ముందు రోజు రాత్రే క్లీన్ చేసి పెట్టుకుంటానని ప్రతి వీడియోలో కూడా చెప్పిన విధంగానే మీరు చూసారు కదండి. అంట్లో ఉన్న అన్నీ కూడా క్లీన్ చేసి అట్లా అయితే నైటే సర్దేసుకోవటం వల్ల నాకు తెల్లారేసరికి అన్నీ కూడా ఆరిపోయి వంటకి రెడీగా ఉంటాయి. ఇంకా ఇన్ని పనులు చేసుకున్న మనం ఇంటి బయట చేసుకునే ఈ పనులతో పాటు లోపల ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను. ఏ గదిని కూడా ఎలా పడితే అలాగా పడేనండి. ఎవరు వచ్చినా కూడా ఎంత హడావిడిగా ఉన్నా కూడా ప్రతిరోజు కూడా సర్దుకోవటం, ఇలా మెయింటైన్ చేసుకోవడం నాకు అలవాటు. ఇక మార్నింగ్ అయితే అయింది కదండి, ముందు రోజు కొన్ని చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుని ఇక డే అనేది స్టార్ట్ చేద్దాం. సో మార్నింగ్ ఇలాగా ఇందాక బయట వైపు అంటే నేను యుటిలిటీ ఏరియానంతా క్లీన్ చేసేసుకుని ముగ్గు అనేది పెట్టుకునే విధంగానే ప్రతిరోజు ఇంటి ముంగిటి కూడా తుడుచుకుని ముగ్గు అనేది పెట్టేసుకుంటాం కదా. ఆ విధంగా అంతా కూడా వాష్ ఏరియాస్ అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి. అదేవిధంగా బట్టల్ని మిషన్లో వేసేయడం వల్ల ఆ పని క్లియర్ అయిపోయింది. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాతే నా పని అనేది నేను ప్రతిసారి చెప్తాను, స్నానం చేసి వచ్చిన తర్వాత చేసే పనులన్నీ వరుసగా చేస్తానండి అని. అంటే పిల్లలకి స్కూల్స్ ఉన్నా బాక్సులు ఉన్నా కూడా నా పని ఇలాగే ఉంటుంది. అది కాకుండా ఎవరైనా వచ్చినా కూడా నేను స్నానం చేయకుండా చేసేద్దాం అని కాకుండా స్నానం చేసి మరి ప్రతి పనిని అనేది స్టార్ట్ చేస్తాను. సో అందరూ లేచే కన్నా ముందరే లేచి పనులన్నీ చేసేసుకున్నాం కదా. ఇక స్నానం అది చేసి వచ్చేసి ఇక దీపారాధన కోసం ఈరోజు కొద్దిగా కృష్ణయ్య దగ్గర ఉన్న బృందావనంలోని పువ్వులు, అదేనండి మన మందార పువ్వుల చెట్టుకి ఒక మందారం అనేది పూసింది. మీకు చాలాసార్లు నేను షేర్ చేశాను. ఈ మధ్యన కొద్దిగా పండుటాకులు కూడా ఎక్కువయ్యాయండి. ఎండాకాలం వల్ల ఏమో ఇలా అయితే రాలిపోతున్నాయి. అందువల్ల నేను అంటే బయటికి అటు ఇటు ఎవరైనా వచ్చినప్పుడు మనం అటు ఇటు వెళ్ళేటప్పుడు నీళ్లు కూడా పోయినా ఇబ్బంది, అంటే హడావిడిలో మర్చిపోయినా ఏం చేసినా నేను ఈ విధంగా చేస్తానండి అని కూడా ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను. అదేవిధంగా పువ్వులు అనేవి పూసాయి కదండి, కృష్ణయ్య ముందర శుభ్రంగా తుడిచి అదేవిధంగా తులసి ముందర తుడిచేసి ముగ్గు పెట్టేసుకుని ఇంకా దీపారాధన చేయడం కోసం అయితే ఈ విధంగా దేవుడి గదిలోకి అయితే వచ్చి ముగ్గు పెట్టేసుకుని దీపారాధన చేసుకుని నా పంచోపచార పూజ అనేది ఈ విధంగా పూర్తి అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఈ విధంగా అయిపోయేసరికి నాకు వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి ఉతికాం కదండి, అవి అశ్రద్ధ చేయకుండా వెంటనే అయితే ఇలాగా ఆరేసుకున్నాను. ఈ విధంగా కానీ మనం చేసుకున్నట్టయితే ఎక్కువగా ఎవరైనా వస్తే మనకి బట్టలు అనేది పెద్ద ప్రాబ్లం. ఈ విధంగా కానీ మనం మేనేజ్ చేసాము ఆ టైముని, మనం చక్కగా బట్టల్ని కూడా ఏ రోజుకి ఆ రోజు అనేది వాష్ చేసేసుకోవచ్చు. ఇక టిఫిన్ కోసం ఇడ్లీ కుక్కర్లో అయితే ఇడ్లీని ఇలా పెట్టేసి ఈరోజు లంచ్లోకి దొండకాయ కారం పెట్టి కూర అనేది చేస్తున్నానండి. చాలాసార్లు చెప్పాను, ఈ కారం అనేది నేను మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి, ఇందులో మీరు కావాలంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎండుమిర్చి అవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని, అంటే మనం నిలవ ఉండాలంటే ఎక్కువ ఆయిల్ వేస్తే స్మెల్ వస్తుంది కాబట్టి కొద్దిగా అయితే
పోపు తడిసేంత వరకు మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా రోజుల వరకు మన కారం అనేది నిల్వ ఉంటుంది. ఈ విధంగా వంట అనేది పూర్తి చేసుకుంటూ ఉండగానే నేను చిన్న చిన్న టిప్స్తో అయితే వంటిల్ అనేది కూడా క్లీన్ చేసేసుకుంటానండి అంటూ నా వీడియోస్లో చాలా వరకు అయితే మీతో షేర్ చేసుకున్నానండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు నా వంటిల్ అనేది ఈ విధంగానే అయితే ఉంచుకోవటం వల్ల నా పని అనేది కూడా చాలా వరకు సమయం కూడా సేవ్ చేసుకుంటాను నేను ఈ విధంగా. ఇలా అందరికీ వంట చేస్తూనే ఎప్పటికప్పుడు కిచెన్లో చిన్న చిన్న టిప్స్ను ఉపయోగిస్తూ మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ అనేది చేసేసుకున్నాను. అవి చాలా వీడియోస్లో టిప్స్ అనేవి కూడా నేను షేర్ అయితే చేశాను. ఈ విధంగా కూరలు కట్ చేయడం మొదలు మనం ఉపయోగించే ప్రతి గిన్నె వరకు కూడా ఎప్పటికప్పుడైతే ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్లే పని భారము అదేవిధంగా సమయం అనేది చాలా వరకు అయితే నా చేతిలోనే ఉంటుందండి. ఇదిగో ఇలా పనులన్నీ నడుస్తున్న కొలది ఇంకా పిల్లలు మావారు ఈ విధంగా మా ఆడపడుచు పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ విధంగా సరదాగా అయితే ఇంట్లో వాళ్ళ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ చెస్ అనేది వాళ్ళు ఆడుతున్నారు, టీవీ చూడేసే వాళ్ళందరూ కూడా చూస్తున్నారండి. సో ఈ విధంగా పని అంతా అయిపోయిన తర్వాత ఒక కిచెన్ అనే కాదండి, నేను ప్రతిసారి షేర్ చేసిన విధంగానే ప్రతి గదిని కూడా అంటే అందరూ లేచిన తర్వాత ఎప్పటి దుప్పట్లని అప్పుడు ఇలాగ సర్దేసుకోవటం కానీ, పక్క బట్టలని దులిపేసుకోవటం కానీ, అదేవిధంగా ప్రతి గదిలోని బట్టలన్నిటినీ కూడా ఎక్కడొక్కడ చిందరవందరగా కాకుండా ప్రతి వస్తువుని కూడా ముఖ్యంగా నాకు ఇప్పుడు చూపిస్తున్న ఈ బెడ్ అనేది ఇలా నీట్గా ఉంచుకోవటం అంటే చాలా ఇష్టం. చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు షేర్ చేశాను. అదేవిధంగా విండోస్ అన్నిటినీ ఓపెన్ చేసేసి గదిలోకి గాలి వెలుతురు వచ్చే విధంగా మనం ప్రసరించే కిటికీలు ఏవైనా అంటే విండోస్ ఇలాంటివి ఏవైనా ఉంటే మనం ఓపెన్ చేసేసుకుని గాలి వెలుతురు లోపలికి వచ్చేంత వరకు మనం ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా ఎక్కువ మంది ఉన్నా కూడా మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇల్లు అనేది కూడా చాలా వరకు ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో మనం పడుకుని లేచిన తర్వాతన ఆ ప్రదేశంలో అయితే ఉండిపోతుందండి. అందుకని ముఖ్యంగా మనం లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టుకోవటం, ఇంట్లోకి గాలి వెలుతురు అనేది ప్రసరింపజేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన ఈ పనులండి. అందుకే బెడ్రూమ్లో కానీ మిగతా ఏ రూమ్స్లో కానీ నేను ఈ విధంగా వెంటనే అన్ని పనులు కూడా నీట్గా అనేది చేసేసుకుంటాను. లేకపోతే నాకు మిగతా పనుల మీదకి జాస్ అనేది వెళ్ళదండి. ఈ విధంగా బెడ్రూమ్స్ చూపించాను, అదేవిధంగా పిల్లల చిల్డ్రన్ రూమ్స్ అనేవి చూపించాను, అదేవిధంగా ఇప్పుడు హాలు. ఈ విధంగా అందరూ కూడా ఉన్నా కూడా ఆల్మోస్ట్ నాకు వంటిల్లు నుంచి మొదలుకొని అన్ని గదులు కూడా ఈ విధంగా సర్దేసుకోవడం, నీట్గా ఉంచుకోవటం ఇదేనండి అలవాటు. సో ఈ విధంగా మొత్తం నా వంట పనితో పాటుగా ఇంటిలో ఉండే ప్రతి గదిని కూడా శుభ్రంగా ఊడ్చుకుని తుడిచేసుకుని ఈ విధంగా సర్దేసుకున్నానండి. ఇంకా అందరితో వచ్చినప్పుడు మనకి కూడా కాస్త రిలాక్స్గా కబుర్లు చెప్పుకోవాలని, వాళ్ళతో ఆడుకోవాలని ఉంటుంది కదా. నార్మల్ డేస్లో మనం ఒక్కళ్ళమే ఉంటాం. లేదు ఏదైనా బయటికి ప్లానింగ్ పెట్టుకున్నాము అనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా అలా బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇంకా ఈ పనులన్నీ కూడా మనకి వెనకబడిపోతాయి. కాబట్టి ప్లాన్ ప్రకారం మనం చేసుకున్నామా టైం అనేది చాలా వరకు మనం సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం. సో పిల్లల స్కూల్స్ కూడా మనకి ఓపెన్ అవుతున్నాయి కదండి. వచ్చే వారం నుంచి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాననేది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా మీ అందరికీ షేర్ చేస్తాను. సో ఈ పనులన్నీ అయ్యేలోపుగా లంచ్ నేను ప్రిపేర్ చేసుకునే లోపు బట్టలన్నీ ఆరిపోయాయండి. ముందుగా అలా వేసుకోవటం వల్ల మనకి బట్టల ప్రాబ్లమే చాలామందికి ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చేది ఈ బట్టలతోనే. ముఖ్యంగా మనం ఉండే రోజులే కాకుండా ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు చుట్టాలు ఎవరైనా వస్తే మాత్రం మనకి బట్టలు అనేవి అలా ఉండిపోతాయి. అలా కాకుండా ముందుగానే ప్లాన్ చేసి ఆరేసేసుకున్నాం అనుకోండి, మనం బట్టలన్నీ మన పనులు వేసుకు ఆరిపోతాయి. ఆరిపోయిన బట్టల్ని అలా వదిలేకుండా వెంటనే మడతలు పెట్టేసిన బట్టలు ఈ విధంగా కబోర్డ్స్లో మనం సర్దేశామనుకోండి, మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా వెంటనే బట్టలు అనేవి టపాటప్పమంటూ తీసుకుని వాడుకోవచ్చు. లేదు ఇల్లంతా బట్టలతో గజిబిజిగా కాకుండా చక్కగా మన ఇల్లుని ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటున్నాము అని చాలా చక్కగా మనకు కూడా వచ్చిన వాళ్ళకు కూడా మన మీద మంచి అభిప్రాయం కూడా ఉంటుందండి. ఇదిగో పనులన్నీ అయిపోయాయి, లంచ్ అనేది తినేసాం. ఇక మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ ఈరోజైతే రిటర్న్ అవుతున్నారండి. సో వాళ్ళని మేము సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం ఎయిర్పోర్ట్ వరకు అయితే వచ్చామండి. ఇదిగో పిల్లలందరూ కూడా ఇంకా వెళ్ళిపోయే మూడ్లో ఉన్నారు కదా. ఇన్ని రోజులు ఆడి పాడి సరదాగా గడిపిన వీళ్ళందరూ కొద్దిగా అయితే డల్ అయ్యారండి. మాకు ఇన్ని రోజులు 1 వీక్ నుంచి వాళ్ళతో చేసిన ఎంజాయ్మెంట్ అవి గుర్తొచ్చాయి. సో ఇంకా స్కూల్స్ ఎవరి బిజీ వాళ్ళది తీసేశారు కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు పడాల్సిందే కదా. సో ఎప్పుడైనా కలుద్దాం, మీట్ అవుదాం తప్పకుండా అంటూ ఒకరికొకళ్ళం సరదాగా మెమోరీస్ని షేర్ చేసుకుంటూ వాళ్ళకి ఇలాగా మేము వచ్చి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నామండి. సో వాళ్ళైతే ఇలాగ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయారు.
ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి తిరిగి రిటర్న్ అయితే మేము వచ్చేస్తున్నాం. సో ఒకసారి ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి. మొత్తం ఒకసారి నేను ఎలాగ వెళ్ళాను కాబట్టి ఒకసారి సరదాగా మీ అందరికీ కూడా షూట్ చేసి షేర్ చేస్తున్నాను. సో ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత మా పెద్దబ్బాయి అండి, వాడు చాలా తక్కువ కనిపిస్తాడు యూట్యూబ్లో. వాడైతే ఈరోజు రిటర్న్ మా వారు పక్కన ఉండంగా డ్రైవ్ అనేది చేస్తున్నాడు. అంటే వాడు ఒక 1 మంత్ అయిందండి వాడు డ్రైవింగ్ అనేది నేర్చుకున్నాడు. సో కొద్దిగా ప్రాక్టీస్ అనేది ఉంటుంది కాబట్టి ఓఆర్ఆర్ మీద వాడికి ఒక 10 నిమిషాలు పట్టే విధంగా డ్రైవింగ్ అనేది మా వారి పక్కనే కూర్చుని ఆయన కొంచెం సపోర్ట్తో అయితే ఇంటి వరకు అయితే తీసుకొచ్చేసాడండి. చాలా చక్కగా సేఫ్గా అయితే జర్నీ అనేది చేసి మావాడి డ్రైవింగ్లో చాలా హ్యాపీగా, పిల్లలు పెద్దయిన తర్వాతే కదండి వాళ్ళు చేస్తున్న ఇలాంటి పనులన్నిటికీ మనకు చాలా ఆనందంగా ఉంటుంది. సో వాడి డ్రైవింగ్లో చాలా సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసాం. సో నెక్స్ట్ వీడియో కోసం మీ అందరూ వెయిట్ చేయాలి, అదేవిధంగా చూడాలి అంటే కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.